హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఇప్పుడు చిల్పూరు గుట్ట నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్వతి మాత దేవాలయానికి అయితే వచ్చామండి. ఈ ఆలయం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని చిల్పూరు గుట్ట శివార్లలో ఉన్న రాయగూడెం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్నే సరస్వతి సహిత సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అని కూడా అంటారు. ఇక్కడ సోమలింగేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం మరియు వర్గల్లో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం ఎలా ప్రసిద్ధి చెందాయో హన్మకొండలో కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఒక విశ్వ బ్రాహ్మణుడు రామగిరి సోమలింగం ఆచార్యుల వారిచే ఈ ఆలయం నిర్మించబడింది. వీరికి సరస్వతి మాత అమ్మవారు కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించమని చెప్పారు. అమ్మవారు చెప్పినట్టుగానే వారు దేవాలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. మనం సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. ఎంతో పెద్దగా విశాలంగా ఉంది ఈ ఆలయం. చాలామంది భక్తులు కూర్చోవడానికి, పూజలు నిర్వహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అమ్మవారి ఆలయానికి కుడివైపున మనకు గణపతి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం, నామకరణ, ఉపనయనం వంటి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. బాసరకు వెళ్ళలేని భక్తులు ఇక్కడ హన్మకొండలోని శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, నామకరణాలు నిర్వహించుకోవచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించి 6 సంవత్సరాలు పూర్తి కావడంతో శ్రీ జ్ఞాన సరస్వతి 6వ వార్షికోత్సవాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న భక్తులు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారే స్వయంగా కలలో వచ్చి తన ఆలయాన్ని నిర్మించమని చెప్పారు కాబట్టి ఈ అమ్మవారు ఎంతో మహిమ గలదని మనం చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎంతో అద్భుతంగా ఉంది అమ్మవారి విగ్రహం, చూడండి. ఈ ఆలయ విశేషాలను ఇక్కడ ఆలయ అర్చకుల మాటల్లో విందాం. చిన్నపెండల ఆర్చి గణపతి రోడ్కు చిలుపూరు గుట్ట శివారులో శ్రీ సరస్వతి అమ్మవారు వైభవంతో జరపబడింది గుడి. కావున రాయగూడెము గ్రామము, మాతానగరు, అదేవిధంగా మండలము ధర్మసారు, జిల్లా వరంగల్, హన్మకొండ అర్బన్. అదేవిధంగా ఒక విశ్వ బ్రాహ్మణుడు రామగిరి సోమలింగం ఆచార్య వారిచే ఒక ల్యాండ్ తీసుకొని సరస్వతి అమ్మవారు వారి కళలోకి వచ్చి అమ్మవారి టెంపుల్ నిర్మాణం చేయాలని ఆయన యొక్క ప్రతిజ్ఞతో సంకల్పం చెప్పి ఈ రాయగూడెం ప్రాంతం మాతానగరాల ఇలా ఒక ఆలయం నిర్మించబడింది. దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది ఆలయం కట్టి. ఇందులో పొద్దున్నే ప్రార్థన కాననే ఉత్సవ విగ్రహానికి అభిషేకము, మూల నక్షత్ర నాడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకే అక్షరాభ్యాసాలు, అన్నప్రసన్నలు, నామకరణ, ఉపనయనాలు అవి జరుపుకోవచ్చును. అదేవిధంగా బాసర్లాగా ఇక్కడ చూద్దాం మన జిల్లాలో అమ్మవారు సరస్వతి అమ్మవారు వైభవంగా అందరి కృపలు కానుగోలని మనవి. అదేవిధంగా పక్కపొట్టు చూత ఒక పక్కన శివాలయం టెంపుల్ చూత ప్రతిష్ట ఒక 3 నెలలు అవుతుంది. అక్కడ పొద్దున్నే అభిషేకం అవుతుంది. పొద్దున 6 గంటలకు ఆలయం తెరుస్తారు. సాయంత్రం 6 గంటల వరకు ఎప్పటికూ ఎవ్రీడే ఓపెన్తో ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాల్గొనాలని మనవి.
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పక్కనే మనకు సోమలింగేశ్వర ఆలయం అయితే కనిపిస్తుందండి. సోమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ నంది విగ్రహం ఎంతో పెద్దగా కనిపిస్తుంది. శివలింగం చూడండి ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఈ శివాలయం ప్రారంభించి 3 నెలలే అవుతుందంట. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. శ్రీ సరస్వతి సహిత సోమలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.